అంటే ఫస్ట్ అగ్నిహోత్రంతో మనం సంక్రాంతిని ప్రారంభిస్తాం అన్నమాట. అగ్నికి చేయడంలో అన్నీ దహించిపోతాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద దొంగలతో వేస్తాం. చాలా పెద్ద భోగి మంట ఇది. ఇక్కడ మనం 1,00,000 పిడకలతో భోగి మంట అన్నమాట. విత్తనాలు పంటలకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ పెడతాం, ప్రదర్శన అనమాట. అంటే దేశీయ విత్తనాలు పంటలకు సంబంధించిన పనిముట్లు అవన్నీ ఇందులో పెడతాం. అవన్నీ మీరు చూడొచ్చు. అందరూ కలిసి చేసుకునేది పండుగ. గ్రామం ఎలా ఉండేదో ఒక 30 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఒక గ్రామంలో ఎలా ఉండేదో అలాంటి వాతావరణాన్ని మనం చూపిస్తామండి రియల్గా. సంక్రాంతి పండుగ అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ కదా. ఫస్ట్ భోగి రోజు పొద్దుటే ఏం చేస్తాం, పచ్చి కుమ్మిడిగా తెచ్చుకోవాలి. నలుగు పిండి నూనె ఆయిల్ రాసుకుని ఒళ్ళంతా నలుగు పిండి పెట్టి స్నానం చేసి తలకేమో పచ్చి కుంకుమలు తెచ్చుకోవాలి. రాత్రికి తెచ్చుకుని పచ్చి కుంకుమ రసంతో తల స్నానం చేయాలన్నమాట. అది మామూలుగా స్నానం, అది వీళ్ళలో చేసుకోండి. అది అయిన తర్వాత మంచి బట్టలు కట్టుకుని వచ్చి ఫస్ట్ భోగి మంట వేస్తాం. అగ్నిహోత్రంతో మనం సంక్రాంతిని ప్రారంభిస్తాం అన్నమాట. సో అగ్నికి చేయడంలో అన్నీ దహించిపోతాయి అన్నమాట. అలా ఏంటంటే అప్పుడు భోగి మంట. ఇక్కడ మనం చాలా పెద్ద పెద్ద దొంగలతో వేస్తాం. చాలా పెద్ద భోగి మంట ఇది. ఇక్కడ మనం 1,00,000 పిడకలతో మనం భోగి పిడకలతో భోగి మంట అనమాట. 1000 దండలతో వేస్తామంట. అంత పెద్ద భోగి మంట ఇది. సో అందరూ ఏ టైంలో వచ్చినా భోగి పొద్దున్న సాయంత్రంలో ఏ టైంలో వచ్చినా మేము భోగి మంటలో వేయడానికి మీకు ఆ పిడకలు ఇస్తాం అన్నమాట. ఇది కార్యక్రమం. ఇది ఫస్ట్ భోగి రోజు భోగి మంట కోసం ఏర్పాటు చేస్తాం. ఇదంతా ఒక విలేజ్లో తయారు చేస్తాం అంటారు. అంటే ఒక పల్లెటూరులా తయారు చేస్తాం ఇదంతా. ఈ ప్రాంతం అంతా ఒక పల్లెటూరు ఎలా ఉంటుంది, పల్లెటూరులో ఊళ్ళో ఎంటర్ అవగానే ఏముంటాయి అలా మనకేంటంటే ఇది సెట్ కాదు, ఈ పర్మనెంట్ అన్నమాట. ఇదంతా లాస్ట్ ఇయర్ సెట్ వేసాం, కానీ ఈ సంవత్సరం అలా కాదు, అన్నీ పర్మనెంట్గా మనం సెట్ చేస్తాం. ఎప్పుడు వచ్చినా ఈ విలేజ్ ఇలాగే ఉంటుంది. సో ఈ విలేజ్లో ఊళ్ళో రాగానే మీకు ఇక్కడ గణపతి ఆలయం, ఇక్కడ శివాలయం, ఓకే, పైన అమ్మవారు వస్తారు. తర్వాత ఇక్కడ ఎడ్లబళ్ళు, అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎడ్లబండి రకరకాలుగా ఉంటుంది. అలా చేసే డిజైన్ వేరుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎడ్లబళ్ళు వేరే ఉంటాయి. అలాగే మన శ్రీకాకుళం సైడ్ ఎడ్లబళ్ళు వేరే ఉంటాయి. అలా 2 రకాల బళ్ళు ఉన్నాయి మన దగ్గర. వాటికి గిత్తలను కూడా తెచ్చాం. అలాగే మధ్యలో గుర్రబండి, మనం గుర్రబండి మీద మనం ప్రయాణం, రిక్షాలు రాకముందు మనకి గుర్రబండి ఉండేది. గుర్రబండి తర్వాత రిక్షాలు వచ్చాయనుకోండి, అలా గుర్రబండి మీరు గుర్రబండి మీద వెళ్ళొచ్చు అనమాట. ఉంటాడు గుర్రబండి తిప్పడానికి, పిల్లల్ని ఎక్కించి తీసుకెళ్తాడు. ఒక మనిషిని పెట్టాం చక్కగా. గుర్రం ఉంది, గుర్రబండి వచ్చింది, అన్నీ ఉన్నాయి మన దగ్గర. అలాగే ఇక్కడ పంటకి సంబంధించినవన్నీ ఇక్కడ పెడతాం అన్నమాట. ఇక్కడ ధాన్యం కాది, నాగలి, ఎద్దులు అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇందులో ఉంటాయి, ధాన్యం కాదు ఉంటుంది. ఇక్కడ రెండో దాంట్లో ఏంటంటే విత్తనాలు పంటలకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ పెడతాం, ప్రదర్శన అన్నమాట. అవన్నీ మీరు చూడొచ్చు. అంటే దేశీయ విత్తనాలు అలాగే పంటలకు సంబంధించిన పనిముట్లు అవన్నీ ఇందులో పెడతాం. ఇది వచ్చేటికి కూరగాయలు, మనం ఎక్కడికి నుంచి తెచ్చామో కూరగాయలన్నీ కూడా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెడతాం. ఇందులో కూరగాయలు అనేది పంట, వంట. అలాగే ఇక్కడ వంటకు సంబంధించినవి, వంటిల్లు ఎలా ఉంటుందో ఇందులో చూపిస్తాం. ఇంకా తర్వాత వైద్యం. ఈ వైద్యానికి సంబంధించి ఇక్కడ ఏం చేస్తామంటే మన వనమూలికలు అలాంటివన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతాం. ఇక్కడ కల్వాలు, అమ్మందస్తా అలాంటివన్నీ ఇక్కడ మనం ఒక ఎగ్జిబిషన్ ఇందులో పెడతాం అన్నమాట. ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ 3 ఏంటంటే మట్టి పాత్రలు ఎగ్జిబిషన్ ఒకటి. తర్వాత అలాగే మనం పక్షుల పండుగ చేస్తున్నాం కదా, పక్షులను తెప్పిస్తాం అన్నమాట. ఓ దాంట్లో పక్షులు ఉంటాయి,
ఒక దాంట్లో బాతులు అలాంటివి ఉంటాయి అన్నమాట. అలా ఇవి కొన్ని ఇక్కడ ఎగ్జిబిషన్, మన కోళ్ళు జాతులు అన్నీ అక్కడ ఎగ్జిబిషన్ పెడతామన్నమాట. ఇలా ఈ రౌండ్ సాల మొత్తం మన దగ్గర ఇత్తడి సామాన్లు పాతవి, ఒక 200 ఏళ్ళ క్రితం అలా పురాతన ఇత్తడి సామాన్లు ఉన్నాయి మన దగ్గర. అవన్నీ కూడా దాదాపు మన దగ్గర 2 టన్నులు బరువు ఇత్తడి సామాన్లు ఉన్నాయి మన దగ్గర. అంటే ఒక లారీ సామాన్లు ఉన్నాయి. అవన్నీ శుభ్రంగా కడిగించి ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతాం. ఆ వెనకాలది ఏంటంటే మన వనమూలికల ప్రదర్శన రెండో సాల్లో. అయితే అది పెద్ద స్టేజ్. ఇదంతా మట్టితో అలుకుతాం, కిందంతా పైన గడ్డి వేస్తారు. దీని మీద మనకి దింసా కానీ ఆ కొమ్ము డ్యాన్సు వాళ్ళు కింద చేస్తారు, పైన చేస్తారు. అలాగే మన బుర్రకథ, హరికథ, కాలక్షేపం. అలాగే భరతనాట్యం కూడా ఒక ఆయన వస్తారు, ముస్లిం ఆయన, యాక్చువల్గా దాని ఖాన్ గారని. ఆయన భరతనాట్యం నేర్చుకున్నాడు ఆయన. మా మేనగోళ్ళు కూడా ఆయన దగ్గర నేర్చుకుంటుంది, విజయనగరం. యాక్చువల్గా ఆయనకి ఫోటోషాప్, ఆయన యాక్చువల్గా ఏంటంటే ఈ వెడ్డింగ్ కార్డ్స్ ఇవన్నీ డిజైన్ చేసి కూడా ఆయన. నాకు తెలియదు అతను భరతనాట్యం కళాకారుడు అని. అతను భరతనాట్యం ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాడు బయట పబ్లిక్లో. అలా ఏంటంటే ఆయన్ని అడిగాము, ఆయన వస్తారన్నమాట. అంటే ఇక్కడ ఏదైనా ఒక కళ నేర్చుకోవాలంటే కుల మత భేదం లేదు. ఒక పండగ కూడా కులమత భేదాలు ఉండకూడదు కూడా, ఉండేవి కాదు, ఉండకూడదు. అది పండగ అంటే అందరం ఒక పండగ అంటే గ్రామానికి సంబంధించింది. గ్రామంలో ఎంతమంది ఉన్నారో అందరూ కలిసి చేసుకునేది పండగ. అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్నమాట. అలాంటి దాన్ని మనం ఇక్కడ అంటే ఒక గ్రామం ఎలా ఉండేదో ఒక 30 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం ఒక గ్రామంలో ఎలా ఉండేదో అలాంటి వాతావరణాన్ని మనం చూపిస్తామండి రియల్గా. అది మనం అందరినీ పిలుస్తున్నాం, ప్రత్యేకంగా అందరినీ, కళాకారులందరినీ. అలా ఏంటంటే ఇదంతా నైట్ టైం, సాయంత్రం 7 నుంచి రాత్రి 12-1 గంట వరకు ఇక్కడ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ అనమాట. మన సంస్కృతి ఆటపాటలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి చేసేది పెద్ద హాల్ ఉంది కదా, ఆ హాల్ లోపల ఏం చేస్తామంటే మనం ఒక పెళ్ళికి ఎలా డెకరేట్ చేస్తారు, ఒక పండగకి ఎలా డెకరేట్ చేస్తారు, ఒక రజస్వల పండగకి ఎలా చేస్తారు, డెకరేషన్ ఒకదానికి ఒక రకమైన డెకరేషన్ ఉంటుంది. అలాంటి డెకరేషన్స్ అన్నీ మేము అందులో ఆ కళాకారులతో అవన్నీ తీసుకొచ్చి వాళ్ళతోటి అవి చేయిస్తున్నాం అన్నమాట. అంటే తాటాకులతో చిలకలు చేయడం, అలాగే అరటి ఆకులతో చేయడం, అయితే కొబ్బరి ఆకులతో చేయడం, కొబ్బరికాయలతో చేసినవి, అలాంటి రకరకాల దాంతో ఆ హాల్ అంతా పైన చేసి కిందంతా కొంచెం ముగ్గులు అవన్నీ బొమ్మల కొలువు అందులో పెడతాం అన్నమాట పెద్ద హాల్లో. అది ప్రత్యేకమైంది, అది చూడొచ్చు అన్నమాట.